అత కష్టముగా రజమును చే తాను పతిగా నయ్యదనని అంగీకరించినందున గోపికల కోరిక సిద్ధించినది. స్త్రీ తన భర్తతో తప్ప పురుషునితో రాత్రి గడపదు, పరపురుషునితో రాత్రి గడపదు. కనుక రాబోవు శరదృతువులలో నడిరేయి రాసక్రీడయందు గోపికలతో విహరించునని శ్రీకృష్ణుడు అంగీకరించుట ఎన్నచో భర్తగా అతడు వారితో ప్రేమ వినిమయము చేయుటకు అంగీకరించినట్లయినది. ఓం అజ్ఞానతిమిరమిదస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామినిధి నామినే. నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినిధి నామినే. నమస్తే సరస్వతీదేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ ప్రభు నిత్యార శివాసరి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీశుక ఉవాచ ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామః కుమారికా ధ్యాయన్స్తత్పదస్తాంబోజం దృశ్యాన్నిర్వివిశుర్వచః. సుఖదేవ గోస్వామి పలికెను, ఆ విధముగా దేవదేవునిచే ఆదేశింపబడిన గోపికలు తమ కోరిక సిద్ధించిన వారై అతని పాదపద్మములనే ధ్యానించుచు అతి కష్టముగా వ్రజమును చేరిరి. విషయం ఏంటి అంటే, అన్ని జీవులను సంతృప్తిపరిచేటువంటి బాధ్యత భగవంతుడికి ఒక్కడికే ఉంటుంది, మనందరికీ ఉండదు. ఎందువల్లంటే ఆయన అందరికీ ప్రభువు కాబట్టి, ఆయనే పతి, ఆయనే ప్రభు, సర్వస్వం ఆయనే. ఆయనకొక్కడికే ఉంది అందరి భక్తుల యొక్క కోరిక తీర్చేటువంటిది. వాళ్ళు భక్తులుగా భగవంతుణ్ణి కోరుకున్నారు, ఆయన వారి యొక్క భర్తలుగా ఉండాలా అని చెప్పి ఇక్కడ భగవంతుడు వచ్చేటువంటి పౌర్ణమి రోజు మీ అందరితోటి నేను రాసనృత్యం చేస్తాను అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళని వాళ్ళ యొక్క గృహాలకి పంపిస్తూ ఉన్నారన్నమాట. భాష్యంలో ప్రభుపాదులు ఒక విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఏంటది అంటే, స్త్రీ తన భర్తతో తప్పించి పరపురుషునితో ఎవరితో కూడా సాంగత్యం చేయకూడదు. భీష్మ పితామహుడు కూడా మహాభారతంలో స్త్రీకి ఎప్పుడు కూడా స్వేచ్ఛ లేదన్నమాట. యుక్త వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల యొక్క రక్షణలో ఉండాల. తర్వాత వివాహమైన తర్వాత భర్త యొక్క రక్షణలో ఉండాల. విధివశాత్తు భర్త మరణిస్తే పెద్ద కుమారుని యొక్క రక్షణలో ఉండాలా అని చెప్పి భీష్మ పితామహుడు చెప్తాడన్నమాట. అంటే ఈ ఆధునిక యుగంలో ఏంటి అంటే, ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలా. ప్రభుపాదులు వారి దగ్గరికి వచ్చి ఒకరు అడుగుతారు, ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలా అంటే అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, పురుషుడు కూడా గర్భం దాల్చగలిగినప్పుడు సమాన హక్కులు ఇస్తామని చెప్తారు.
అంటే అవగాహన రాహిత్యం వల్ల సమాన హక్కులు కోరుకోవడం, దాంట్లో ఆనందం లేదు, దాంట్లో దుఃఖమే ఉంటుంది. స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. ఆ స్వేచ్ఛ వల్ల వచ్చేటువంటి అనర్థాలు కానీ తెలుసుకుంటే ఆ స్వేచ్ఛను కోరుకోరు. స్త్రీ ఎప్పుడైనా కానీ స్వేచ్ఛ కోరుకుంటే అనర్థాలే ఉంటాయి. ఇప్పుడు అనర్థాలు ఏంటి అంటే సమాజంలో జరగబోయేటివి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నవి, అవే అనర్థాలు. ఒంటరిగా స్త్రీ ఉంది అంటే కూడా చాలా సమస్యలు ఆమె ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శాస్త్రం ఏదైనా కానీ అనుభవంతో, అంటే భగవంతుడు అనుభవించాల్సిన అవసరం లేదు. శాస్త్రం ఎవరిచ్చారు? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడే స్వయంగా ఇచ్చాడు ధర్మం. ఆయనేది అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకు తెలుసు ఏం జరుగుతుంది అని చెప్పి. దాన్ని మనం సింపుల్గా శాస్త్రంలో ఏదైతే ఉందో అనుసరించుకుంటూ పోయామనుకోండి, ఆనందంగా జీవితాలు గడపచ్చు. లేదు, శాస్త్రంలో నా మీద అసూయతో చెప్పారేమో, చూద్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దాం. ప్రభుపాదులు వారు అందుకే చెప్పారు, 3 రకాలైనటువంటి ఇంటెలిజెన్స్ పీపుల్: ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్, సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్, థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్. ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ ఎవరు అంటే మంటలో చేయి పెట్టద్దు అంటే పెట్టడు. సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఎవరంటే నా మీద అసూయతో పెడుతున్నాడేమో, చేయి పెడితే మంచి బంగారు కంకణం ఏమైనా వస్తాయేమో చేతికి అని చెప్పి పెడతాడు, వస్తుంది బొబ్బా. థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్ ఫెలో ఎవరు అంటే ఒక చేయి పెట్టి కాల్చుకొని దీనికి అయింది, ఈ చేయికి అవుతామో అని చెప్పి రెండో చేయి పెడతాడు. థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్. శాస్త్రాల్లో ఏదైతే ఉందో సింపుల్గా సెకండ్ థాట్ అవసరం లేదు, దాన్ని రెండో ఆలోచన అవసరం లేదు. ఎందువల్ల అంటే మొట్టమొదట ఆ శాస్త్రం అనేది ఇచ్చింది ఎవరు? సృష్టికర్త. ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాల్లో చెప్తారు, ఏదైనా ఒక యంత్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మాన్యువల్ ఇస్తాడు. దాన్ని మనం ఆయన తయారు చేశాడు కాబట్టి ఆ మెకానిజం అతనికి తెలుసు, అందుకనే అతనే ఇవ్వగలడు మాన్యువల్. దాంట్లో బ్లేడ్స్ అన్నీ కూడా కూలర్లో అటు సైడ్కి ఉన్నాయి. మనం ఏదో ఆన్ చేస్తున్నాం కానీ అది గాలి వస్తుందా లేదా అని ఆలోచించుకుంటాం. సో ఓకే, ఇప్పుడు సో ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి ఇది మనం అనుసరించుకొని పోతే మనకేంటి అంటే అది లోక కళ్యాణం కోసం. ప్రభుపాదులు వారు ఇంకోటి కూడా చెప్తారు, గవర్నమెంట్ లాస్ ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం కోసం. అది పాటించడం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నమాట, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సో అదే రకంగా భగవంతుడు ధర్మం అనేటువంటి ఈ యొక్క చట్టాలను ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వీటన్నిటిని కూడా భగవంతుడు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, భగవంతుడు చేసినదేది కూడా మానవ మాతృలు అనుకరించడానికి లేదన్నమాట, అనుకరించడానికి లేదు, ఇమిటేట్ చేయకూడదు మనం. ఒకసారి ఒక సాధువు ఒక ఆయన ఉంటాడు,
ఆయన ఏంటి అంటే భగవత్ స్వరూపంగా అందరికీ ప్రజెంట్ చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. ఒక రాజ్యానికి వెళ్తే రాజు ఆయన్ని ఆహ్వానించి అన్ని మర్యాదలు చేస్తే శిష్యులు విపరీతమైనటువంటి హైప్ అన్నమాట, పబ్లిసిటీ. ఈయన సాక్షాత్తు వాసుదేవుడే, అది ఇది అని చెప్పి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఆయన స్థాయి ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది అంటే, ఇట్లాగే ఒక వారం రోజుల్లో పౌర్ణమి రాబోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆయన చెప్తాడు, రాజుగారితో సందేశం పంపిస్తాడు. ఏమని అంటే, ఈ పౌర్ణమికి వాసుదేవ అవతారము రాసనృత్యం చేయబోతారు. మీ రాణుల్ని, మీ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అందగత్తెల్ని అందరినీ కూడా మీరు పౌర్ణమికి అలాని ప్రదేశానికి పంపించాలా అని చెప్పి రాజుకేం అర్థం కాదు, ఏం చేయాలా? అతన్నేమో మనం వాసుదేవుడు అవతారంగా ఆహ్వానించేసాం, ఇన్ని రోజులు చాలా గొప్పగా పూజలు గీజలు చేసాము, ఆయనేమో ఇటువంటి గొంతెమ్మ కోరాడు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మంత్రిని పిలుస్తాడు. మంత్రి గారు, నాకు పెద్ద సమస్య వచ్చింది, ఆయన ఏదో సాధువు కదా అని చెప్పి ఏదో మనం అన్ని గౌరవాలు ఇస్తుంటే, ఇప్పుడు ఏదో పౌర్ణమి వస్తుందంట, రాస పౌర్ణిమ, ఆయన రాసనృత్యం చేయాలంట, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి మంత్రితో చెప్తాడు. ఆ మంత్రికి కొంచెం ఆధ్యాత్మిక అవగాహన ఉందన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే, రాసనృత్యానికి ముందు గిరిగోవర్ధన పర్వతం లీల జరిగింది. సో మన వాసుదేవ అవతారం ఉన్నాడు కదా, ఆయన్ని మొదట మన రాజ్యానికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి కదా, మొదట గిరిగోవర్ధన లీల చేయమనండి, తర్వాత రాసనృత్యం లీల చేస్తే రెండింటినీ ఆనందంగా తిలకిస్తాం మనము అని చెప్పి మంత్రి గారు చెప్పారు. చెప్తే ఈయన శిష్యుడు రాజుగారి దగ్గరికి వచ్చి, ఏమండి రాసనృత్యానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా? అప్పుడు రాజుగారు అన్నారు, అయ్యా మా మహద్భాగ్యము ఆ వాసుదేవుడే, పౌండ్రక వాసుదేవుడే మా రాజ్యానికి వచ్చాడు, మా అదృష్టం. అయితే మేము ఒక్క లీలతో సంతృప్తి చెందదలుచుకోలేదు, అట్లీస్ట్ ఒక 2-3 లీలలన్నా వాసుదేవ గారి దగ్గర నుంచి మేము చూడాలనుకుంటున్నాము. దయచేసి ఈ రాసనృత్యానికి ముందు గిరిగోవర్ధన లీల జరిగింది, మన ఉత్తర దిక్కులో ఉన్నటువంటి పర్వతం రేపు సాయంత్రం అందరినీ కూడా అక్కడ మేము రమ్మని చెప్పి ఏర్పాట్లు చేస్తాము. ఒకసారి ఆ పర్వతాన్ని ఎత్తి మా ప్రజలందరికీ కూడా ఆ గిరిగోవర్ధన లీలను కూడా దర్శించే భాగ్యాన్ని కల్పించమని మీ గురువుగారికి చెప్పండి అని చెప్పారు. వీడికి అప్పుడే చెమటలు పట్టాయి, చలికాలం అయినా కానీ. ఆయన పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి, ఏదో తేడా జరుగుతుంది గురువుగారు, రేపు రాసనృత్యానికి ముందు గిరిగోవర్ధన లీలంట అంటే, రాత్రికి పెట్టే బేడ సర్దుకొని ఎవరికి తెలియకుండా ఈ పౌండ్రక వాసుదేవుడు వెళ్ళిపోయాడు అనమాట. సో ఇట్లాగా ఆధ్యాత్మిక అవగాహన అంటే, నా ఉద్దేశంలో ప్రపంచానికి యథాతథమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టినిచ్చినటువంటి ఏకైక ఆచార్యులు స్వామి ప్రభుపాదుల వారు. ఎందువల్ల అంటే, ఇంతకుముందు పిచ్చిగా ఉండేది, ఎవరికి ఏదో మహిమలు, ఏదో అది, ఏదో ఇది, అవన్నీ కూడా గుడ్డిగా నమ్మేటువంటి వారు. కానీ ప్రభుపాదుల వారు ఏంటి అంటే, భగవంతుడు అన్నటువంటిది ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, వాటిని ఒక సామాన్యుడు ఏమన్నా చేయగలడా, సామాన్యుడు భగవంతుడు అవగలడా, ఇవన్నిటినీ కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. లేకపోతే కైతవ ధర్మం పేరుతో
ఎంతో మోసం ప్రపంచంలో జరుగుతూ ఉండింది, ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. మనం కూడా నిజంగా అరే ఇటువంటివి ఏం లేదు, నువ్వు 4 నియమాలు పాటించు, హరే కృష్ణ మంత్రం జపం చేయి, సద్బుద్ధులు తెచ్చుకొని సత్కార్యాలు చేసి సత్ఫలితాలు పొందు, అంతేకాని సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ అని తగలదు, ఇటువంటివి ఏం లేదురా నాయన అని చెప్పి మనం సత్యం చెప్తే ఫాలోవర్సు కష్టం. ఒకసారి నేను ప్రొద్దుటూరులో ప్రచారానికి వెళ్తే ఒక లైఫ్ మెంబర్స్ ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లవాడిని పిలిచారు, రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, గురువుగారు వాడికి కొంచెం ఆశీర్వచనం చేయండి అన్నారు. నేను అన్నాను, నాన్న రోజు ఉదయంతో లేయంగానే హరే కృష్ణ మంత్రం జపం చేయి, మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కలతలని కల్ముషాలని తొలగిస్తుంది. మనసు ఏకాగ్రత అనేటువంటిది అలవర్చుకుంటే నువ్వు చదివేది ఏదైనా ఏకసంద్రాగ్రాహి అవుతావు, ఇమీడియట్గా అట్లా గుర్తుంటుంది మనసులో. సో అది మార్గము అని చెప్పి వాడికి కొంచెం వివరిస్తుంటే ఆ లైఫ్ మెంబర్ వాళ్ళ వైఫ్తో చెప్తున్నాడు అనమాట, ఏమే ఈ పవర్లు ఆశీర్వచనాలు వీళ్ళు కాదు, దానికి వేరే వాళ్ళు ఉంటారు అని చెప్పి నా ముందే చెప్తున్నాడు అనమాట. అరే ఆ వ్యక్తులు ఏమనుకుంటారో ఏంటో, నా ముందంటే ఏదో గొప్పని కాదు, ఎదుటి మనిషి ముందు అట్లా మాట్లాడరు కదా అని. అప్పుడు నేను అనుకున్నాను, సత్యాన్ని మనం చెప్తే స్వీకరించరు. ప్రభుపాదులు వారు అందుకనే చెప్తారు, ఎందుకు ఈ మోసాలు జరుగుతూ ఉన్నాయి అంటే మోసగింపబడాలా అనేటువంటి కర్మ చేసుకొని వచ్చిన వాళ్ళకి మోసగించేవాడు ఒకడు ఉండాలి కదా. సో వీళ్ళందరికీ ఏంటి అంటే సత్యం చెప్తే వాళ్ళకి అది అంత జీర్ణించుకోలేదు. వాళ్ళకేంటి అంటే అసత్యం చెప్పాలి, అసత్యం చెప్తే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ గోపికలు కానీ లేకపోతే భగవద్భక్తులు కానీ వాళ్ళు ఏ చైతన్యంతో భగవంతునికి శరణాగతి పొందారు అంటే వాళ్ళ యొక్క సహజ స్వరూపాన్ని తెలుసుకొని వాళ్ళు శరణాగతి పొందారు. ప్రభుపాదులు వారు చెప్తారు, నువ్వు సాధన చేయగా 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 స్వరూప సిద్ధిని నువ్వు పొందుతావు. స్వరూప సిద్ధి అంటే ఏంటి? చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా నేను కృష్ణుని యొక్క జీవేర స్వరూపోహై నిత్యేర కృష్ణదాస్, ఇది స్వరూప సిద్ధి. వాళ్ళందరూ కూడా మనస్సు, ఆత్మ, శరీరం అన్నీ కూడా భగవంతునికి అర్పించాలా అనేటువంటి స్థితికి వాళ్ళు వచ్చారు అంటే అది భక్తిలో పరాకాష్ట. వాళ్ళు పూర్ణత్వాన్ని పొందారు. మనం భక్తి మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత సమయాన్ని భగవంతునికి కేటాయిస్తాం, కానీ పూర్తిగా ఆయన యొక్క సేవలోనే ఉండం. ఎప్పుడైనా ప్రభు నాకు వేరేవి కూడా ఉన్నాయి కదా ప్రభు, అవి అయిపోయిన తర్వాతే కదా ప్రభు ఇది కొంచెం చేయగలము. కానీ వాళ్ళకి అది లేదు, వేరేదేం లేదు, వేరే రెస్పాన్సిబిలిటీ నాకేం లేదు. నాకున్న రెస్పాన్సిబిలిటీ అంతా ఆ కృష్ణునికి పూర్ణ శరణాగతి పొందడమే, అన్నిటినీ ఆయనకు నేను అర్పించుకోవడమే. ఆ స్థాయి భక్తిలో ఉన్నారు వాళ్ళు. ఆ స్థాయి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తులకి సాంఘిక ధర్మాలు ఇవన్నీ కూడా వాటికి అతీతం వాళ్ళు. అందుకనే భగవద్గీతలో చివరిగా భగవంతుడు ఏం చెప్తున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలు త్యజించు అంటే ఇది అక్కడ అండర్స్టాండింగ్. వాళ్ళేంటి అంటే నిజమైన ధర్మం ఏంటి జీవునిగా అనే స్థాయిని రియలైజ్ అయ్యారు కాబట్టి ఈ సాంఘిక ధర్మాలన్నిటి కూడా త్యజించగలుగుతున్నారు. మనం ఎన్ని విన్నా ఎన్ని చేసినా కొన్ని పట్టుకొని ఉంటాంగా, వదలంగా, అన్నిటి వదలలేంగా. కారణం ఏంటి అంటే మన స్థాయి అక్కడే ఉంది, మన స్థాయి అక్కడే ఉంది. కానీ వాళ్ళ స్థాయి ఏంటి అంటే మనం ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏంటి, ఆ గోపికలకు పెళ్లిళ్ళు అయిపోయి ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కృష్ణునితోటి రాసునృత్యానికి ఆయన చేస్తానంటే సిద్ధమైపోయాడు అంటే అది తప్పిదం కదా.
కరెక్ట్. నువ్వు ప్రాపంచిక దృష్టితో చూస్తే అది తప్పిదమే. కానీ వాళ్ళు భగవంతుడు గీతలో చెప్పినట్టుగా అన్ని ధర్మాలను త్యజించి పూర్ణ శరణాగతి మామేకం పూర్ణ శరణాగతి స్థాయిని చేరుకొని ఉన్నారు. వాళ్ళు స్వరూప స్థితిని పొందున్నారు. వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు, సాక్షాత్కారం పొందగలిగారు. సో అందువల్ల వాళ్ళు పూర్ణ శరణాగతి పొందుతున్నారు. పూర్ణ శరణాగతి పొందుతున్నారు. పోలాండ్లో ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, కృష్ణ భక్తుల మీద ఒక కేసు ఒకటి వేశారన్నమాట వేరే మతస్థులు. ఏమని అంటే, ఈ కృష్ణుడు స్త్రీలోలుడు, ఉమనైజర్, అటువంటి వ్యక్తిని వీళ్ళు పూజిస్తున్నారు, ఇది మంచిది కాదు, ఈ సాంప్రదాయం, ఈ సంస్థని మనం బ్యాన్ చేయాలా అని చెప్పి కేసేశారు. భక్తులు ఏం చేశారంటే, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు దీన్ని వాదించుకోవాలా, ఇప్పుడు మేము లాయర్ని పెట్టుకోవాలంటే ఆడికి భాగవతం అంతా మేము టీచ్ చేసి అప్పుడు ఆయన అర్థం చేసుకున్న తర్వాత మా తరపున వాదించాలి ఆయన. సో అందుకని మేమే వాదించుకుంటాం. వేరే దేశాల్లో లాయర్ లేకుండా వాదించుకోవచ్చు, ఇక్కడ కూడా ఉందో లేదో తెలియదు నాకు. సో సరేనని చెప్పి జడ్జి అంగీకరించాడు. అప్పుడు ఆ కేసు వేసినటువంటి క్రిస్టియన్ ఫాదర్ ఆయనతో ఈ భక్తుడు రిక్వెస్ట్ చేశాడు. ఏమని అంటే, నన్ అంటే స్త్రీలు సన్యాసం తీసుకుంటారు, వాళ్ళని నన్ను అని చెప్పి అంటారు అనమాట. ఒక ఆమెను పిలిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. జడ్జి సరే అని చెప్పి పిలిపించారు. అప్పుడు ఈ భక్తుడు అడిగాడు, మీరు నన్ను అనేటువంటి దీక్ష తీసుకునేటప్పుడు ఏం ప్రతిజ్ఞ చేస్తారు అన్నాడు. యేసు ప్రభువునే మా భర్తగా భావించి మేము వేరే పురుషులతోటి ఎవరితోటి కూడా సాంగత్యం చేయకుండా, ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మానసికంగా ఆయన్ని మా పతిగా భావించి మేము జీవితాలు గడుపుతాము అని చెప్పారు. ప్రపంచం మొత్తం మీద మీ నన్నులు ఎంతమంది ఉంటారు అన్నారు. కొన్ని లక్షల్లో ఉంటారు అని చెప్పారు. మా దేవుడు అంటే వాళ్ళందరూ కూడా ఆయనకి భార్యలే కదా. అవునవును అని చెప్పి గొప్పగా చెప్పింది. అప్పుడు భక్తుడు అన్నాడు, మా స్వామి 16,000 మందినే యాక్సెప్ట్ చేశాడు భార్యలుగా, మరి ఈయన లక్షల మందిని యాక్సెప్ట్ చేశాడు భార్యలుగా, మరి అది బ్యాన్ చేయండి, అప్పుడు ఇది కూడా బ్యాన్ చేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మా రిలేషన్షిప్ భక్తి అన్నాడు. మా రిలేషన్షిప్ కూడా భక్తే అన్నాడు. మా రిలేషన్షిప్ కూడా భక్తే. మీరు శాస్త్రాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్కడా కూడా ఆధ్యాత్మిక జగత్తులో కామం అనేటువంటి పదమే ఉండదని చెప్పి శాస్త్రాల్లో చెప్పున్నారు. అది ప్రేమతత్వం, అది కామతత్వం కాదు. మాది కూడా భక్తి, భగవంతునికి భక్తులకు మధ్య ఉన్నటువంటి బంధమే, కానీ అది కామం కాదు అని చెప్పి ఈ యొక్క భక్తుడు వాదిస్తే అక్కడ జడ్జి కేసు కొట్టేశాడు. అందుకనే దశమ స్కందాన్ని మనం అర్థం చేసుకునేదానికి ముందు మిగిలినటువంటి 9 స్కందాలు చదవాలని ప్రభుపాదులు వారు చెప్తారు. కారణం ఏంటి అంటే, ఆ 9 స్కందాలు చదువుతూ వస్తే దశమ స్కందాన్ని ఏ దృష్టితో చూడాలా అనేటువంటి దృష్టి మనకు వస్తుందని. లేకపోతే మనం అపరాధాలు చేస్తాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఇద్దరు స్త్రీ పురుషులు ఏదైనా అక్రమ సంబంధం అటువంటిది ఏదైనా వచ్చినప్పుడు పేపర్లో కానీ టీవీల్లో కానీ వాళ్ళ మధ్య రాసనృత్యం ఏదో అట్లాంటి పదాలు కూడా వాడేస్తూ ఉంటారు. అది చాలా అపరాధం. ఆ రాసనృత్యం అన్నటువంటిది భగవంతుని యొక్క లీలలో పరమోత్కృష్టమైనటువంటి పవిత్రమైనటువంటి లీల. అది దేవతలకు కూడా గోచరించినటువంటి లీల, వాళ్ళు కూడా చూడలేనటువంటి లీల. ఇప్పుడు మనం చేసే కార్యకలాపాలన్నీ మనం ఏమనుకుంటాం అంటే ఎవరు చూడట్లేదు అనుకుంటాం. కానీ భాగవతంలో ఒక సందర్భం ఉంది, ఏదన్నా చెడ్డ పనులు నువ్వు చీకట్లో చేసినా గది లోపల చేసినా కానీ చూసేవాళ్ళు కొందరు ఉంటారు. అది ఎవరంటే దేవతలు. వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. సో వాళ్ళు గమనిస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయకూడని పని చేసావు కాబట్టి నువ్వు శిక్షార్హుడివి అని కూడా అక్కడ భాషల్లో ప్రభుపాదులు రాస్తారు.
ఎందువల్ల అంటే దేవతలు తప్పుగా భావించేటువంటి కార్యకలాపాలు నువ్వు చేస్తున్నావు. కానీ ఈ ప్రపంచంలో జరిగేది ప్రతిదీ కూడా దేవతలకు కనిపిస్తుంది. భీష్మ పితామహుడు అదే చెప్తాడు. ధర్మరాజు అడుగుతాడు, పాపం ఎటువంటి సందర్భంలో చేస్తే శిక్ష పడకుండా ఉంటుంది అని. 12 మంది సాక్షులు లేకుండా పాపం చేస్తే శిక్ష పడదు అంటాడు. ఎవరా 12 మంది అంటే? భూమి, ఆకాశము, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, వీళ్ళందరూ. వాయువు లేకుండా అసలు నీకు జీవమే ఉండదు పాపం చేయడానికి. నేను వాయువును బంధించి పాపం చేస్తాను, ముక్కు మూసుకుని ఆమెను పాపం చేయి, పోతావు, ఇంకేంది పాపం చేసేది? భూమి సాక్షి ఉండకూడదు, భూమి మీద లేకుండా నువ్వేంటి పాపం చేసేది? ఆకాశం సాక్షి ఉన్నారు, ఆకాశం కింద లేకుండా. దేవతలు వాళ్ళు చూడని ప్రదేశం ఉండదు. కానీ రాసనృత్యం అన్నటువంటిది ప్రత్యేకించి భగవంతుడు అనుమతి లేకుండా దేవతలకు కూడా కనిపించదు. అది అంత పరమోత్కృష్టమైనటువంటిది భగవద్లీల. అది చాలా పరమ పవిత్రమైనటువంటి. మనం అందుకనే చూస్తాం, శివుడు రాసనృత్యంలోకి ప్రవేశించాలంటే తపస్సు చేయాల్సి వచ్చింది. నారదుడు రాసనృత్యంలోకి ప్రవేశించాలంటే తపస్సు చేయాల్సి వచ్చింది. లక్ష్మీదేవి రాసనృత్యంలోకి ప్రవేశించాలంటే ఆమెకు అనుమతి లభించక ఈ రోజుకి కూడా బేల్వనంలో ఆమె కూర్చొని తపస్సు చేస్తూ ఉంది లక్ష్మీదేవి. అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారికే రాసనృత్యంలోకి ప్రవేశించడానికి అర్హత లభించలేదు అంటే ఇంకా దేవతల పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? మనం దాన్ని ప్రాపంచిక దృష్టితో చూడొచ్చా? ఈ ఎక్స్ప్లెనేషన్లు అన్నీ కూడా మనకి ఈరోజు లభించి ఒక గౌరవపూర్వకమైనటువంటి ఒక అవగాహన భగవత్ లీలల పట్ల కలిగింది అంటే ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అంటే స్వామి ప్రభుపాదుల వారికి వెళ్తుంది. స్వామి ప్రభుపాదుల వారికి వెళ్తుంది. లేకపోతే ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరైనా కానీ రాసనృత్యం కానీ లేకపోతే గోపికల గురించి కానీ వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడితే హృదయం రోధిస్తుంది, ఎంతో మనసు కలత చెందుతుంది. అరే దుర్మార్గులు ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేంటి, ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేంటి? సో అందుకని ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి ఏంటి అంటే అవగాహన. ఇంకోటి ఏంటంటే సేమ్ సబ్జెక్టు చాలామంది వింటూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈయన ఒక రకంగా నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా. ఈయన మానసిక స్థితిని బట్టి ఈయన ఒక రకంగా అర్థం చేసుకుంటాడు, ఈయన మానసిక స్థితిని బట్టి ఈయన ఒక రకంగా అర్థం చేసుకుంటాడు, ఈయన మానసిక స్థితిని బట్టి ఈయన ఒక రకంగా అర్థం చేసుకుంటాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకుండా ఉండాలంటే అందరి మానసిక స్థితుల్ని ఒకే స్థాయికి తెచ్చుకోవాలి. అది ఎట్లా తెచ్చుకోవాలా అంటే సాధన ద్వారా ఏదైనా కానీ ఒకే దృష్టితో ఆచార్యులు ఏ దృష్టితో చెప్పారో ఆ దృష్టితో అర్థం చేసుకునేటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకునే దానికి హరే కృష్ణ మంత్రాన్ని ప్రతినిత్యం మనం జపించాలి. ఆ హరే కృష్ణ మంత్రం ప్రతినిత్యం జపిస్తే ఏమవుతుంది, ఈ హృదయంలో మనస్సు ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఆ ప్యూరిఫికేషన్ జరిగినప్పుడు ఆ ప్యూర్ మైండ్ తోటి ప్యూర్ హార్ట్తో ఉన్నప్పుడే ఈ ప్యూర్ పవిత్రమైనటువంటి తత్వం కరెక్ట్గా అర్థమవుతుంది. అందుకనే ఏమన్నారు, కల్టివేటింగ్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు. అంటే నువ్వు సాధన చేసి ఈ హృదయాన్ని సారవంతంగా తయారు చేయాలి. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వర్షాలు పడే ముందు రైతులు భూమిని దున్ని సారవంతంగా పెడతారు. ఎందువల్లంటే ఆ పడిన వర్షానికి ఫలితం ప్రాపర్గా ఉంటుంది అని చెప్పి. మనం కూడా ఆ గురువుల ద్వారా ఆచార్యుల ద్వారా భగవంతుని ద్వారా కురిసేటువంటి ఆ యొక్క కృపా వర్షం అన్నటువంటిది మన మీద సరిగ్గా పనిచేయాలా అంటే మనం సాధన చేసి ఈ యొక్క హృదయాన్ని సారవంతంగా పెట్టుకోవాలా. లేకపోతే అది ఆ మెర్సీ పడుతుంది కానీ అది ఫలితాన్ని ఇవ్వదు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడు, భాగవత సప్తాహం జరుగుతుంది. ఒక యజమాని ఆ భాగవత సప్తాహానికి రోజు వెళ్ళేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో పంజరంలో ఒక చిలక ఉండేది. ఆ చిలక్కి ఆ సత్సంగంలో ఏం జరిగిందో చెప్పేవాడు. ఆ చిలక మాట్లాడేది.
రోజు వచ్చేటి జరిగింది ఈ విషయం గురించి చెప్పాడు గురువుగారు, ఈ విషయం గురించి చెప్పేవాడు. ఇంకా లాస్ట్ రోజు మిగిలింది, 7వ రోజు మిగిలింది సప్తాహానికి. ముందు రోజు చెప్పాడు, గురువుగారు రేపు వెళ్ళిపోతారు అన్నాడు. రేపు వెళ్ళిపోతారు, లాస్ట్ రోజు వేరే ఊరికి వెళ్తున్నారు కార్యక్రమానికి. అప్పుడు ఈ చిలక అనింది, మీ గురువుగారి మాటలు చాలా చక్కగా ఉన్నాయండి, నాకెప్పుడు విముక్తి కలుగుతుందో అడగండి మీ గురువుగారిని అని చెప్పాడు. చెప్పి చిలక అడిగింది, ఖచ్చితంగా అడుగుతాను, దాందే ఉందిలే, లాస్ట్లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంది, సో అందుకని అడుగుతాను అని చెప్పాడు. చెప్పి వెళ్ళాడు అనమాట. ఉపన్యాసం అయిపోయిన తర్వాత గురువుగారిని అడిగాడు, గురువుగారు మా ఇంట్లో ఒక చిలక ఉంది, దానికి విముక్తి ఎట్లా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి మిమ్మల్ని అడగమని చెప్పి చిలక అడిగింది అంటే, అది అడిగిన తక్షణమే గురువుగారు ఇటు పడిపోయాడు. వీడికి భయం వేసింది. నేను ప్రశ్న అడగంగానే గురువుగారు ఇటు పడిపోయారేంటి, నా మీదకి వచ్చేస్తుందేమో, గురువుకి ఏమన్నా అయిపోయిందని చెప్పి ఆడు పరిగెట్టుకుంటూ వచ్చేసాడు అనమాట. ఇంకేం అడగలేదు, జనాలు వీడి మీద పడిపోతారు, నువ్వేం చేశావు గురువుగారిని. ఆడు వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు మామూలుగా లేచారు, అయిపోయింది. వీడు వచ్చేసి ఈ చిలక ఆతృతగా ఉంది, అయ్యా గురువుగారు ఏం చెప్పారు నా విముక్తి గురించి అంటే, అదేమో నాకు తెలీదు, ఆ ప్రశ్న అడగంగానే ఇటు పడిపోయాడు అని చెప్పి నాకేం అర్థం కాలేదు, నా మీదకి వచ్చేస్తుంది గురువుగారికి ఏమన్నా అయిందని చెప్పి భయంతో నేను వచ్చేసాను, ఏం సమాధానం చెప్పలేదని లోపలికి వెళ్ళిపోయాడు కంగారుగా. మరుసటి రోజు వీడు రెడీ అయిపోయి ఏదో బయటకు వ్యాపారానికో ఉద్యోగానికో పోతా ఉంటే, ఆ వెళ్తా ఆ పంచలో ఉన్న పంజరంలో చిలకను చూశాడు. చూస్తే అది ఇటు పడిపోయింది. పడిపోయింటే దీనికి ఏమైందా అని చెప్పి ఆ పంజరం తలుపు తెరిచాడు అనమాట. ఆ తలుపు తెరవంగానే అది తుర్రు ఎగురుకుంటే వెళ్ళిపోయింది అనమాట. అంటే దానికి అర్థమైంది, వీడికి అర్థం కాల, విముక్తి కలగాల అంటే నువ్వు ఇటు పడిపోవాలా, అప్పుడు వాడు పంజరం తలుపు తెరుస్తాడు, అప్పుడు నువ్వు బయటకు ఎగిరి వెళ్ళిపోవచ్చు, నీకు విముక్తి అటు కలుగుతుంది అని చెప్పి గురువుగారు సందేశం ఇచ్చారు. వాడికి అర్థం కాలేదు, దీనికి అర్థమైంది, దానికి విముక్తి కలిగింది. దానికి విముక్తి కలిగింది. సో అట్లాగా ఈ తత్వం కూడా యథాతథంగా మనకు అర్థం చేసుకోవాలంటే, అందుకనే అర్థం కానటువంటి తాత్వికులు కొంతమంది తత్వాన్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటారు. దానివల్ల సమాజంలో ఎంతో కన్ఫ్యూజన్. నువ్వు తత్వాన్ని ప్రజెంట్ చేయాలంటే ఊరికే చదివి చెప్తే కాదు, నువ్వు సాధన చేయాలా, సేవ చేయాలా. ఆ సేవ చేసినప్పుడు రియలైజేషన్ వస్తుంది. ఆ రియలైజేషన్ ద్వారా నువ్వు మాట్లాడితే అది అందరికీ కూడా సరైనటువంటి సందేశంగా ఉంటుంది. సో అందుకని ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనలో ఏంటి అవగాహన. ఆ అవగాహనకి కావాల్సింది నువ్వు సరైనటువంటి సాధన చేయాలా. సాధన అంటే కేవలం శాస్త్రాన్ని పఠించడం కాదన్నమాట, సేవ కూడా చేయాలి. ఆ సేవ చేసినప్పుడు రియలైజేషన్ వస్తుంది. మీరు కూడా గమనించండి, టెంపుల్కి వచ్చిపోయేంత వరకు బాగానే ఉంటుంది. సేవలో నిమగ్నమైనప్పుడే మన దాయాదులందరూ మన చుట్టే ఉంటారు. ఆ భక్తుడు ఇట్టన్నాడు, ఈ భక్తుడు ఇట్టన్నాడు, వాడెట్టయింది, ఏడెట్టయింది, వాటన్నిటినీ కూడా ప్రాపర్గా నువ్వు తీసుకొని ముందుకు వెళ్ళగలిగిన రోజు పరిపక్వత వస్తుంది. ఎందువల్ల నీలో ఉన్నటువంటి ఈగోసాన్ని తొలగించడానికి పక్కన భగవంతుడు పెట్టాడు ఈ దాయాదుల్ని. వాళ్ళందరూ కూడా నీ ఈగో పోవాలా. ఈగో నన్నంటావా, నిన్నంటావంటే ఏమి నువ్వేమన్నా స్పెషలా, ఏం లేదు. ఆ నన్నంటావా అని వస్తుంది కదా నీలో, అది పోవడానికే భగవంతుడు అని పెట్టాడు నీ పక్కన. మహాప్రభు ఏం చెప్పారు, తృణాదపి సునీచైవ తరోరేవ సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి. తృణం కన్నా నేను హీనను, చెట్టు కన్నా ఓర్పుతోటి, అమానేన మానదేన గౌరవింపబడిన అగౌరవింపబడిన, ఎట్లా చైతన్యాన్ని స్థిరంగా ఉంచుకోగలిగినప్పుడే వాడే హరిని సదా కీర్తించగలడు. కలత చెందకూడదు. మహాత్ములు మనం కథలు వినేసి ప్రభుజీ కథ బల చెప్పారు అది కాదు, ఆయన కథలో ఉన్న క్యారెక్టర్ చాలా గొప్పోడు, ఆ క్యారెక్టర్ నాకెప్పుడు వస్తుంది.
లాలా ఆయన పెద్ద ధనికుడు. ఒకరోజు ఎక్కడికో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. పల్లకీలో మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఆయన మోసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఒక బట్టలు ఉతికే ఆయన కుమార్తె ఒక మాట అనిందంట, కాలాతీత్ హోరే బాస్నాకో జలానా హై అనేదంట. కాలాతీత్ హోరే బాస్నాకు జలానా హై. బాస్నా అంటే అరిటాకు అంట. ఆ అరిటాకు తగలబెట్టి మరకలకు పూస్తే ఏదో పోద్దంట, ఏదో చూర్ణం చేసి. అదే సమయంలో బాస్నా అంటే అహంకారం అని కూడా వస్తుందంట. సమయం అయిపోతుంది, నీ అహంకారాన్ని ఎప్పుడు తగలబెడతావు అన్నట్టుగా ఈ లాలాకి అర్థమైంది. ఆయన ఏం చేశాడు, పల్లకి దిగేసి ఆయన ఒంటి మీద ఉండేటువంటి బంగారం గిగారం అంతా ఆ బోయిలకి ఇచ్చేసి నేరుగా అక్కడి నుంచి నడుచుకొని బృందావనానికి వెళ్ళిపోయాడు. ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మీ దగ్గర దీక్ష తీసుకొని మీకు సేవ చేసుకుంటూ నేను ఉండాలనుకుంటున్నాను, నాకు దయచేసి దీక్ష ఇవ్వండి. గురువుగారు చెప్పారు, నువ్వు ఆశ్రమంలో ఉండు, ఆశ్రమంలో ఉండు, చూస్తాం, దీక్ష ఇస్తా ఉన్నారు. 6 నెలలు అయిపోయింది, గురువుగారేమో దీక్ష ఇవ్వట్లేదు. ఈయన ఆలోచించాడు, ఎప్పుడన్నా కానీ మనం ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి అన్నటువంటిది మనకు కలగకపోతే ఒక నిమిషం కూర్చొని ఆలోచించాలి. ఏంటి నేను చేసే మిస్టేక్స్, ఎందువల్ల నాలో ఆ పూర్వాచార్యుల్లో కలిగినటువంటి ఉత్సాహం కలగట్లేదు, భగవంతుడి పట్ల ప్రేమ కలగట్లేదు. ఈరోజు సేవ అనగానే, ఇప్పుడు మామూలుగా ప్రసాదానికి రా బాబు తీసుకో ఈరోజు ఫీస్టు అన్నప్పుడు ముఖంలో కలిగేటువంటి తేజోవంతమైనటువంటి ముఖార విందం ఇక్కడ సేవ ఉంది అంటే కలగదు. ప్రభు ఈరోజు ఫీస్ట్, ప్రభు రండి ప్రసాదం, అవునా అంటే అటుపోతాం. ప్రభు ఇక్కడ సేవ ఉందండి, సేవ కొంచెం టైం అయిపోయింది. ఆ 2 సమయాల్లో కూడా రెండుటిని డిఫరెన్స్గా చూడకూడదు. ప్రసాదం ఎంత ప్రీతి ఉందో దాని మీద సేవను కూడా అంతే ప్రీతిగా చూడగలగాలను. మరి ఆ ప్రీతి నాతో కలగట్లేదు అంటే నాలో ఇంకా అపూర్ణత్వం రాలేదు. సో కారణం ఏంటి? ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవాలి భక్తిలో. వ్యాపారస్తుడు వ్యాపారంలో నష్టం కలుగుతూ ఉన్నా కానీ ఎందుకు నష్టం కలుగుతుంది అని ఆలోచించకుండా చేసుకుంటూ పోతే ఒకరోజు పాపరై రోడ్లో కూర్చుంటాడు. సో భక్తి వినిమయ వ్యాపారంలో కూడా నేను దీంట్లో పురోభివృద్ధిని సాధిస్తున్నానా లేదా అనేటువంటి దృక్పథంతో మనం భక్తి చేయకపోతే ఉపయోగం లేదు. అసలు ఈ పూర్వాచార్యుల యొక్క లీలలు ఎందుకు మనం వింటాము అంటే వాళ్ళు అచీవ్ అయినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి భక్తిలో, ఆ యొక్క భావన నాలో వస్తుందా లేదా, నేను పొందాలంటే ఏం చెయ్యాలా అని ప్రతిరోజు పరిశీలనాత్మకంగా మనం భక్తిలో ముందుకు వెళ్ళాలా. ఈ లాలాకి దీక్ష ఇవ్వలేదు, ఆయన కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఎందుకు గురువు గారు నాకు దీక్ష ఇవ్వట్లేదు, నాకు భక్తిలో రుచి కలగట్లేదు అంటే ఎందుకు రుచి కలగట్లేదు, కారణం ఏంటి, నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నానా, దాన్ని సరిదిద్దుకోవాలా అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. లేకపోతే దేనికి ఆయారాం గయారాం ఉపయోగం లేదు. ఆ దృక్పథంతో నీ ఆలోచన నిన్ను నువ్వు సవరించుకునేదానికి. మనం ప్రపంచాన్ని ఉద్ధరించే తర్వాత విషయం చైతన్య మహాప్రభు మొట్టమొదటి మనకు చెప్పింది ఏంటి అంటే జన్మ సార్థక కరే కరో పరోపకార్. మొదట నీ జన్మను నువ్వు సార్థకం చేసుకో. ఆలోచించాల. ఆ రుచి కలగట్లేదు, రుచి కలగట్లేదు. అప్పుడు గురువుగారిని అడిగితే ఏం బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను. ఆయన ఆలోచనలో అర్థమైంది ఏంటి అంటే రోజు ఈయన భిక్షాటనకి వెళ్ళేటప్పుడు బృందావనంలో ఈయనది పక్క ఊరే కదా, ఒక వ్యాపారంలో శత్రువు ఒక ఆయన ఉన్నాడు, బిజినెస్ రైవల్. ఈయన భిక్షాటనకి వెళ్ళేటప్పుడు అందరిళ్ళకి భిక్షకి వెళ్తున్నాడు, కానీ ఆ వ్యాపారం చేసేటప్పుడు శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తిని ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినా ఇంకా శత్రువుగానే భావిస్తున్నాడు. ఆయన ఇంటికి మాత్రం భిక్షకి వెళ్ళట్లేదు. భక్తిలో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరితో కూడా శత్రుభావన పెట్టుకోకూడదు. మన తోటి భక్తులతోటి కూడా. అప్పుడు ఏమవుతుందంటే మనం చేసేటువంటి సేవ కాన్షియస్ బాగుండదు. వాళ్ళు ఎదురుపడంగానే మన ముఖం చిట్లించుకోవడం, మనసు విచలితం అవడం, చేసే సేవ పర్ఫెక్షన్గా చేయలేకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతాయి.
అందుకని చెప్పి మనం సేవ చేసేటప్పుడు భక్తులందరితోటి సత్సంబంధం, రిలేషన్షిప్ చాలా బాగుండాలి. మరుసటి రోజు ఏం చేశాడంటేనా, మొట్టమొదటి ఇల్లు ఆ శత్రువు ఇల్లే ఎన్నుకున్నాడు. ఆ ఇంటికి వెళ్ళి భిక్షాం దేహి అని చెప్పి నిలబడ్డాడు. వాళ్ళ సేవకులకి తెలుసు ఈ లాలా చాలా పెద్ద ధనికుడు, ఈరోజు అన్ని సర్వసంఘాన్ని పరిత్యజించి భిక్షాటనకి, అది శత్రువు ఇంటికి వచ్చాడని చెప్పి వాళ్ళు వెళ్ళి, మన ఇంటికి ఈరోజు భిక్షకు ఎవరు వచ్చారో తెలుసా, లాలా వచ్చాడని చెప్పి ఆ యజమానికి చెప్పాడు. ఆ యజమాని పరిగెట్టుకుంటూ వచ్చి, హే లాలా, నేను ఇంకా వ్యాపారము అది ఇదని చిక్కుకుని పోయి ఉన్నాను, నువ్వెంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళావు, నేను శత్రువుని సర్వసంఘాన్ని పరిత్యజించిన ఆ ఇంటికి కూడా భిక్షకు వచ్చావంటే నువ్వు చాలా గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నావు, ఈ ఇంట్లో ఉండే సర్వస్వం నీదే, ఏం కావాలంటే తీసుకోండి. అప్పుడు ఈ లాలా అన్నాడు, 2 రొట్టెలు ఇవ్వండి. ఆ 2 రొట్టెలు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఈయన ఆశ్రమానికి వెళ్ళేసరికి గురువుగారు ఏంటి అంటే అక్కడ యజ్ఞకొండం సిద్ధంగా చేస్తున్నాడు, ఈరోజు నీకు అర్హత లభించింది, కూర్చో దీక్షిస్తాను. మనకేం కావాలో గురువు అట్లా చేయాలా అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. గురువు ఏ రకంగా మనల్ని నడుచుకోమని అనుకుంటున్నాడో ఆ రకంగా మనం నడుచుకోవాలి. కానీ మనం నేనేం చెప్తే గురువు అదే, మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం గురువు నడుచుకోవాలి. మనందరం ఇది అట్లే ఉంటుంది. నువ్వు గురువుని డిటెక్ట్ చేసేటట్టుంటే, గురువు నీకు అనుగుణంగా నడుచుకునేటట్టుంటే నువ్వు కదా గురువు, ఆయనట్టు గురువు అయ్యాడు. నువ్వు కదా గురువు, ఆయనట్టు గురువు అయ్యాడు. సో అందుకని ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ఏంటి అంటే అవగాహన ఉండాలా. ఆ అవగాహన కావాలా అంటే సాధన తీవ్రంగా చేయాలా. సాధన తీవ్రంగా చేసి మనసుని హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటే, ఏదో మెకానికల్గా 16 మాలలు చేసేసాం కాదు, అది మన మీద పనిచేస్తుందా లేదా అనేటువంటిది ఆలోచించాలి. అది పనిచేస్తే రోగం పోతుంది. రోగం భవరోగం పోయే కొద్దీ ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది మనకు. ఈ భవరోగం ఎంత తగ్గుతుందో అప్పుడు ఆధ్యాత్మికత పట్ల రుచి కలుగుతుంది, ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. మన భవరోగం పోవట్లేదు కాబట్టి ఆ రుచి కలగట్లేదు, అవగాహన కూడా కలగట్లేదు అనమాట. అది అర్థం చేసుకొని ఆ యొక్క వైద్యంలో తీవ్రతని పెంచుకోవాలా, పెంచుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో అందువల్ల ఇక్కడ దశమస్కందంలో ఈ యొక్క గోపికలు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి లీలలు ఇవి. వాళ్ళ యొక్క చైతన్యం చాలా సంపూర్ణమైనటువంటి భక్తి భావనలో ఉంది వాళ్ళ యొక్క చైతన్యం. సో అందువల్ల ఆ చైతన్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కూడా, అందుకని సింపుల్గా ప్రభుపాదుల వారు ఒకటి చెప్తారు, ఒక శుద్ధ భక్తుడిని నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు కూడా శుద్ధ భక్తుడు అవ్వాలా, అప్పుడే నీకు అర్థమవుతుంది, అప్పుడే అర్థమవుతుంది. అనంతాళ్వారు ఒకసారి గోవింద్ ఆయన పులి నోట్లో చేయబెట్టేదో చేస్తూ ఉంటాడు, పులి నోట్లో. అప్పుడు ఇంకొక ఆయన చూసి పోయి రామాంజలి వారికి కంప్లైంట్ ఇస్తాడు, క్రూర జంతువును కూడా హింసిస్తున్నాడు ఇతడు, చాలా డేంజర్ ఫెలో ఉన్నట్టున్నాడు. అప్పుడు రామాంజలి వారు పిలిచి అడుగుతారు అనమాట, ఏంటి పులి నోట్లో చేయబెట్టి ఇది చేస్తున్నావు ఏంటి? అప్పుడు అదేదో తింటూ ఒక ముళ్ళు దాని గొంతులో ఇరుక్కుంది, అది చాలా రోజుల నుంచి బాధపడుతుంది, దాన్ని ఆ బాధను నుంచి కదా తప్పించడానికి నేను ఆ ముళ్ళును తీయడానికి నోట్లో చేయబెట్టి ఆ ముళ్ళు తీశాను, ఆ గొంతులో ఇరుక్కోనండి. అది బాగైపోతే నిన్ను స్వాహా చేసేస్తుంది, దాని మీద కూడా కరుణ చూపించావు కదయ్యా. కానీ చూసే వ్యక్తికి ఏమనిపించింది, అది దాన్ని ఏదో హింసిస్తున్నట్టుగా అనిపించింది. ఇంకోసారి అదే గోవిందుడు రామాంజలి వారి పాన్పు తయారు చేసి దాని మీద పడుకున్నట్టు దొర్లుతూ ఉంటాడు. ఇంకో భక్తుడు చూసేసి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఎందుకు దొర్లుతున్నారంటే ఉదయం బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి పడుకోబోయే వరకు గురువుగారు విశ్రాంతి లేకుండా ధర్మ ప్రచారానికి, సేవకి, భగవత్ సేవకి ఆయన అలసిపోతున్నారు.
రాత్రి పడుకునేటప్పుడు ఆ పాన్ పైనకి సుఖనిద్ర ఇస్తుందా లేదా, మెత్తగా ఉందా లేదా అని చెప్పి జస్ట్ టెస్ట్ చేస్తున్నాను నేను, అంతేగాని దాన్ని ఏదో అనుభవించాలన్న దృష్టితో కాదు. సో ఒక్కోసారి వెరీ డిఫికల్ట్ వాళ్ళ మూడ్ ఏంటనేది అర్థం చేసుకున్నాం. అందుకని మన చైతన్యం బాగలేనప్పుడు ఉత్తమ భక్తుల దగ్గర కూడా మనం పోకూడదు. ఎందువల్లంటే పోయి అర్థం కాకుండా వాళ్ళని మనం ప్రాపంచిక దృష్టితో చూసి అపరాధాలు చేసి మన భక్తిని మనం పోగొట్టుకోకూడదు. అందుకని అవసరం ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఉత్తమం అన్నమాట. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు, డౌట్స్? వేసాము. ग्रंथराज श्रीमद् भागवतम की, जगतगुरु श्रील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्णचंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौरनिताय की, हरिनाम संकीर्तन की, निताय गौर प्रेमानंदे. అవును.